కంటెంట్ కెమెరా ముందు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఫోన్‌లో మాట్లాడుతుంటే అనుకోకుండా ఆడ కట్ అయితే అది వేరేలా ఉంటది. మనం కావాలని మాటలు ఆపితే వేరేలా ఉంటది. కెమెరా ముందు మనం మాట్లాడుతుంటే అదే కట్ అయినట్టు ఎట్లుంటది? అలా ఉండాలి తప్ప కావాలని మాటలు ఆపొద్దని ఉంటది. అలా చేసి అక్కడనే కట్ అయితే ఎలా ఉంటదో అలా చేసి అన్నీ యాడ్ చేయాలి. చేస్తే అప్పుడు మనం కావాలని ఆపినట్టు ఉండదు కాబట్టి కంటిన్యూగా ఉంటదనమాట. మరియు మనం ఒక చర్చలో ఏం చేస్తారు, నలుగురు కూర్చొని మాట్లాడతారు కదా, ఒకే విషయం గురించి నలుగురు, ఐదుగురు కూర్చొని ఎవరి ధోరణిలో వాళ్ళు ఒకే విషయం గురించి మాట్లాడుతుంటారు కదా. అలా మాట్లాడాలంట. మనం ఒక్కరిమే ఒక్కొక్క పేర, ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క లైన్ ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలి. నలుగురు మాట్లాడినట్టు మాట్లాడి వాటిని యాడ్ చేయాలి. అప్పుడు బాగుంటది అనమాట. అలాగే దీన్ని మనం కళ్ళు తెరిచి మన వీధిలో తిరుగుతాం, కానీ కళ్ళ గంతలు కట్టి ఒక పక్క వీధికి తీసుకుపోతే మనం చూడగలుగుతామా? కళ్ళ గంతలు కట్టిన తర్వాత చూడలేము. కానీ అలా కూడా చూడగలిగితే ఎట్లా ఉంటుందో అలా మాట్లాడాలి. ఇదే విధానాన్ని. ఇది ఎలాంటిదంటే, మన సినిమాలలో ఏం చేస్తారు, ఒక అమ్మాయి కింద కూర్చుంటుంది, ఆమెను ఒక పనివాడు కాళ్ళని ముందుకు వెనుక నొక్కుతా ఉంటాడు. అబ్బాయి ఆమె పైన ఉంటాడు, వాని కాళ్ళు ఒకటి పనివాడు ముందుకు వెనుక నొక్కుతా ఉంటాడు. ఇప్పుడు చూపర్లకి ఏమైంది, ఆ మనిషి కనబండి స్క్రీన్ మీద. అప్పుడు ఏమవుతుంది, ఇవి ముందుకు వెనుక జరుగుతూ ఉంటుంది. వాడు సెక్స్ చేస్తా అంటే ఇవి ముందు వెనుక అయినట్టు అవుతుంది. ఇప్పుడు ఏమో మొస తీసుకోమని చెప్తారు బట్టి వాడిని మొస తీసుకుంటా అంటే శృంగారం చేసిన ఫీలింగ్ కలుగుతుంది కదా స్క్రీన్ లో. ఇది అలాంటిది అనమాట. అంటే పిల్లం ముసలాన్ని కుదురుతుంది గదిలో, కానీ నలుగురినా ఇచ్చేద్దాన్ని వాడు ఏం చేయమంటాను, సవాలం చేసావు అంటాడు. అప్పుడు చూపర్లకు ఎట్లా కనబడుతుంది, వీడే వాడిని కొట్టినట్టు, వీడి ముసలోడే దాన్ని కొట్టినట్టు అవుతుంది కదా. జనాలకు వైదనమాట ఇక్కడ కాన్సెప్ట్. అంటే ఇది ఎలాంటిదంటే, సినిమాల్లో హీరో ఏం చేస్తాడు, డిఫో అని ఒక చేతితో ఇట్లా అంటాడు అనగానే అక్కడ 10 మంది ఎగిరి వెనుక పడతారు. అంటే వీడు అంటే పడతారు, వాళ్ళు పడరు, కానీ వాళ్ళంతా వీడు డిఫో అనమంటారు అనగానే వాళ్ళంతా వాళ్ళు జిమ్నాస్టిక్ చేసి వెనకకి ఎగిరి తిరుగుతారు. అప్పుడు చూపర్లకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు డిఫో ఇట్లా కాలుతుంది అనగానే వాళ్ళు ఎగిరి వెనుక పడ్డట్టు సినిమాలో కనిపిస్తుంది కదా. అలాంటి టెక్నిక్ అన్నమాట. ఇది ఎలాంటిదంటే, ఇన్స్టాగ్రామ్ లో ఒకడు ఏం చేస్తాడు, పరస్త్రీని లంజన్ పట్టుకొచ్చుకొని వాడు ఆమెతో ఎంజాయ్ చేస్తుంటాడు వండుకొని. దాని పిల్ల వస్తుంది, వచ్చి తల కొడుతుంటది. అప్పుడు జడ్జి వాడు ఏం చేస్తాడు, జడ్జి పిల్లని ఆ లంజన్ ఏం చేస్తాడు, వద్ద పుట్లు పెట్టి చుట్టూ మూట కడతాడు, గట్టి కథం భజన వేసుకొని పోతా ఉంటాడు. అప్పుడు భార్య అనుకుంటుంది, ఆమె కనబడదు, ఆ భజన వేసుకొని మూట తీసుకుపోతాడు అనుకుంటుంది. కానీ ఆ మూటను తీసుకుపెట్టేప్పుడు నిజంగా వాళ్ళ అమ్మాయిని పెట్టారు, షూట్ లో ఏం పెడతారు, పాత బట్టలు పెడతారు, నిజంగానే పెట్టి పడిపోతుంటాడు. కానీ మనం చూడ మాత్రం అమ్మాయిని తీసుకొని పోయినట్టే కదా అక్కడ చూపిస్తారు కదా. అట్లా ఆ టెక్నిక్ అని ఉంటాయి. ఎలా మాట్లాడాలి అంటే, ఉదాహరణకి మామూలుగా మనం కెమెరా ముందుకు పెట్టుకొని దానికి ఆఫీస్ లో మనం ఫేస్ పెట్టి మాట్లాడతాం కదా, అలా కాకుండా కెమెరా పక్క పెట్టుకున్నాం, లెఫ్ట్ పెట్టుకున్నాం, మన పక్కకు పెట్టుకో, సైడ్ కు పెట్టుకుని మన ముఖం ముందు ఇంకో వ్యక్తి ఉంటే ఎలా మాట్లాడతాడో వాంతో మాట్లాడతాం. కెమెరా మాత్రం మనం ముందు పెట్టుకోలేదు, మనం పక్క పెట్టుకున్నాం, సైడ్ స్టిల్ లాగా అటు పెట్టి మనం ముందుతో మాట్లాడితే ఎలా మాట్లాడతామో అలా కెమెరా ముందు మాట్లాడాలన్నమాట. అంతేగాని కెమెరాకు మనకు కాకుండా కెమెరా సైడ్ కుంటే మనం ముందుతో మనం ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాలి, కెమెరా ముందు పెట్టుకొని కూడా. ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా తిట్టుకున్నప్పుడు దాన్ని ఎలా తీస్తారంటే, వేరువేరుగా తీస్తారు. మొదట వ్యక్తి ఉండడు, ఒక్కడే ఏకపాత్రయంగా తిట్టుతూ ఉంటాడు, అవతలోడు ఏకపాత్రయంగా తిడుతూ ఉంటాడు. ఆ రెండింటిని ఎదురెదుగా కలుపుతారంట. అప్పుడు ఒకరిని ఒకటి తిట్టుకున్నట్టు, ఫేస్ టు ఫేస్ తిట్టుకున్నట్టు అవుతుంది. కానీ నిజంగా తిట్టుకోరు, వేరువేరుగానే తిట్టుకున్నాయి రెండు కలుపుతారంట. కెమెరా ముందు కూడా అంతే, మీరు కెమెరాతో మీరు డైరెక్ట్ కనెక్ట్ కాదు, కెమెరా లేకుండా మీ పక్క వ్యక్తి ఉంటే ఎలా తిడతామో అలా ఏకపాత్రమైన వాడిని తిడుతూ ఉండాలి, కెమెరా పక్కకు ఉండాలన్నమాట, సైడ్ కు. ముందర వ్యక్తి ఉంటే వానితో ఎలా మాట్లాడతారు అలా ఏకపాత్రమయంగా మాట్లాడుతూ ఉండాలి, కెమెరా ముందున్నప్పుడు కూడా అలా అనమాట.